స్కీము ఇండియాలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టారు. ఇది ఒక వినూత్నమైన ప్రక్రియ అన్నమాట. అది చాలా ఫాస్ట్గా ఆంధ్రప్రదేశ్ అంతా స్ప్రెడ్ అయింది. ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. ఈ ఆరోగ్యశ్రీ ప్రైవేట్లోనూ గవర్నమెంట్లోనూ కూడా ఉండేది. అప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కడా డయాలసిస్ లేదు కదా, ఈ ఆరోగ్యశ్రీ ద్వారా గవర్నమెంట్ మెషిన్స్ స్థాపించడం, ఫ్రీగా హిమోడయాలసిస్ చేస్తే చాలామంది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని గవర్నమెంట్తో డిస్కస్ చేసి, అప్పుడు ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని డయాలసిస్ కూడా విస్తరించడం జరిగింది. అప్పుడు మొట్టమొదటిసారిగా 2009లో 118 మెషిన్స్తో ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకు సుమారుగా 12 సెంటర్స్లో, గవర్నమెంట్ ఫెసిలిటీస్లో ఈ 118 మెషిన్స్తో డయాలసిస్ మొదలుపెట్టాను అన్నమాట. ఇది ఒక వినూత్నమైన ప్రక్రియ. ఉద్దానంలో కూడా పెట్టారు కదా, ఉద్దానంలో కూడా పెట్టి, పలాసలో కూడా పెట్టి, బట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇటువంటి ఫ్రీ హీమోడయాలసిస్ గవర్నమెంట్ ద్వారా జరిగేది ఇండియాలో ఎక్కడా లేదు. అప్పటికి మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇది స్థాపించాం అన్నమాట.